ప్రస్తుతం మన నాయకులు విదేశాల్లో ఉన్నారు. కానీ చంద్రబాబు గారి టూర్ మీద మాత్రం సోషల్ మీడియాలో మామూలు రచ్చ అయితే జరగట్లేదు. బాబు గారు ఎక్కడికి వెళ్ళారు అనేది, అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, లేదా ఆయన ఇటలీ వెళ్ళారు అమెరికాలో లేరు, అమెరికా నుంచి ఇటలీ వెళ్ళారు, లేదంటే సింగపూర్ వెళ్ళారు, రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఎందుకు ఆయన ప్రయాణాన్ని అంత గోప్యంగా ఉంచుతున్నారు? ఎటువంటి రాజకీయాలు చేయడానికి ఆయన ఇటలీ వెళ్ళారు, ఈ చర్చ అయితే నడుస్తోంది. అసలు ఎందుకు చంద్రబాబు గారి విదేశీ టూర్ మీద మాత్రమే ఈ రచ్చ? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అసలు బాబు గారు ఎక్కడికి వెళ్ళారు అనేది గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందా? చెప్పాలా, చెప్పకూడదా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ ఓవర్ యాక్షన్ చేయకపోయి ఉంటే వాళ్ళ మెయిన్ మీడియా అసలు ఈ చర్చ జరిగేది కాదు. ఫస్ట్ జగన్ది లండన్ టూర్కి సంబంధించి వీళ్ళు ఒక ఓవర్ యాక్షన్ బిగిన్ చేశారు. అడెవడో డాక్టర్ అని చెప్పి గతంలో లైసెన్స్ రద్దు అయ్యి మళ్ళీ వేరే రాష్ట్రంలో డాక్టర్ చేస్తున్నాడట ఆయన. వాడు అనకూడదు, పెద్ద ఆయన కాబట్టి. ఎవరు? వైసీపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరపున మహా టీవీలోనూ వీటిలోనూ వచ్చింది. ఏదో కంటైనర్లలో డబ్బులు పట్టుకుపోతారు, అదేదో 2015 సంవత్సరంలో అప్పుడు తెలుగుదేశం అధికారులు ఆ టైంలో కంటైనర్లు పట్టుకెళ్ళి ఏది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇస్తే ఆ డబ్బులు పట్టుకెళ్ళి విదేశాలకు లండన్కి పట్టుకుపోయాడు, నావీ వాళ్ళు సహకరించారని ఎర్రి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వెర్రి నాగన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన డాక్టర్ అంట, మరి ఏం చదివాడో ఎట్ట చదివాడో నాకు అర్థం కాదు. కాపీలు కొట్టి పాస్ అయ్యి డాక్టర్ అయ్యాడో ఎంతో మరి అలాంటి ఇమాజినేషన్తో మరి ఆయన రోగాలకు చికిత్స కూడా చేస్తే జనాలు చచ్చూరుకుంటారు. అట్లాంటి ఆయన స్టేట్మెంట్ వీళ్ళు హైలైట్ చేశారు. రెండవది, జగన్ లండన్ టూర్కి ప్రత్యేక విమానం పట్టుకెళ్ళాడు, గంటకు 17 లక్షల రూపాయలు విమానం, అది బాంబార్డియరు ఇట్లాంటిది పేరు, అదంతా పెట్టుకొచ్చి అది ఎందుకు అటు ఇటు తిరిగింది విమానం, ఎయిర్పోర్ట్లో ఎందుకు దిగలేదు, మధ్యలో నెదర్లాండ్స్ ఎందుకు వెళ్ళింది, అక్కడ ఎందుకు దిగింది, ఇదంతా హైలైట్ చేశారు. సహజంగా విమానాలు మనం విదేశాలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఇవి ప్రత్యేకమైనటువంటివి కాబట్టి అక్కడ ల్యాండింగ్ టైమింగ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అవతలకి వెళ్ళమంటారు, మళ్ళీ ఎలా చేస్తారు, ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ దాన్ని రప్చర్ చేశారు. అదే ప్రత్యేక విమానంలోనే వెళ్ళాడు. దాన్ని ఏంటి ఏదో ఒకటేమో డబ్బులు పట్టుకెళ్తున్నట్టు, లేకపోతే అటు ఎందుకు వెళ్ళినట్టు ఇటు ఎందుకు వెళ్ళినట్టు అదంతా చూపెట్టినప్పుడు అది అసలు వాస్తవంగా అవసరం అయ్యన్ని. జగన్ ఎట్టెళ్తే ఫ్లైట్లో కాకుండా ఇప్పుడు చంద్రబాబు గారు ప్రత్యేక విమానాల్లో కాకుండా నడిచి వెళ్తున్నాడు, లేకపోతే ఎర్రబస్సులో ప్యాసింజర్ విమానాల్లో డొమెస్టిక్ దీంట్లో కూర్చొని ఎవడెళ్ళినా వెళ్తున్నారు. అదేదో జగన్ కోట్ల రూపాయలు ఖర్చు పెడతానంటే చంద్రబాబు నాయుడు ఏదో సైకిల్ మీద వెళ్తున్నాడు అన్నట్టు ప్రచారం చేశారు. ఎందుకు ఆ అత్యుత్సాహం అది జరిగింది. దానికి ప్రతీకారంగా వీళ్ళు చంద్రబాబుని టార్గెట్ చేయడం ప్రారంభించారు. బాబు ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఎట్లా వెళ్ళాడు ఏంటన్నాడు. నాకు తెలిసి మామూలుగా అయితే ఎక్కడికి వెళ్తున్నారో ఓ ముక్క చెప్పి వెళ్ళడం పద్ధతి. అయితే అక్కడికే వెళ్ళాడా లేదా ఇది మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి అయితే క్రాస్ చెక్ చేయాలి. ఎందుకు? ఆయన ప్రస్తుతం బాధ్యతలో ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడికి క్రాస్ చెకింగ్ అవసరం, ఎందుకంటే ఆయన ఇష్టం. ఆయన అధికారిక పర్యటన కాదు కదా, ఇది ముఖ్యమంత్రి కూడా వ్యక్తిగత పర్యటన కాబట్టి క్రాస్ చెకింగ్ అక్కర్లేదు. కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త చర్చ నడుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్తే ఏంటి, చెప్పి వెళ్ళటం అనేటువంటిది ఆయనకున్న యాటిట్యూడ్ ప్రకారం అయితే చెప్పి వెళ్తారు. అది ఈ ట్రిప్ చెప్పకపోవడం అన్నటువంటిది ప్రచారం తేడా వచ్చింది. తెలుగుదేశం పత్రికలోనే రాసింది ఆయన అమెరికాకి వైద్య పరీక్షలు కానీ ఒకళ్ళు రాశారు, ఇంకొకళ్ళేమో ఆయన ఏది రిలాక్స్ కోసం అని రాశారు. ఈ రెండింటి మధ్యన తేడా వచ్చింది. అంటే కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఏది చెప్పాలి అన్నటువంటిది కమ్యూనికేట్ చేయకుండా వెళ్ళిపోయారు. దాని వలన వచ్చినటువంటి తేడా. ఆయన స్విట్జర్లాండ్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, లేకపోతే కనుక శ్రీలంక వెళ్ళినా, బోర్నియా వెళ్ళినా మనకు అనవసరం. కాకపోతే బేసిక్ గా ఏంటంటే ఆయన దేంట్లో వెళ్ళాడో చెప్తారా, పోనీ విమానంలో వెళ్ళాడా లేకపోతే కనుక డొమెస్టిక్ ఫ్లైట్ లో వెళ్ళాడా. డొమెస్టిక్ ఫ్లైట్ లో వెళ్తే అందులో ఉన్న ఎవడో ఒకటి ఫోటో తీసి బయటికి సోషల్ మీడియాలో పోస్టులు చేసేవాళ్ళు కదా ఖచ్చితంగా. కాబట్టి ఆయన డొమెస్టిక్ ఫ్లైట్ లో వెళ్ళాలా. డొమెస్టిక్ ఫ్లైట్ లో కూడా బిజినెస్ క్లాసులు ఉంటాయి, దాంట్లో వెళ్ళొచ్చు. కానీ అట్లా వెళ్ళినట్టుగా అనిపించట్లేదు. ఆయన ప్రత్యేక విమానంలోనే వెళ్ళాడు. కాబట్టి ప్రత్యేక విమానాల్లో ఈయన వెళ్ళాడు అన్నటువంటిది వీళ్ళు దాచిపోయారు. అసలు ఓకే, ఈయనంటే నెదర్లాండ్ వెళ్ళాడు అనే దానికి ఏదో ఒక రీజన్ చెప్తున్నారు వాళ్ళు. ఇటలీ అనే ప్రస్తావన ఎందుకు వచ్చిందని? మేబీ ఇటలీకి వెళ్ళొచ్చు, దాంట్లో తప్పేం లేదు. వీళ్ళు ఏంటంటే
నాకు తెలిసి వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు ఎక్కడెక్కడ వెళ్ళాడు అన్నటువంటిది. ఎందుకంటే ఇమ్మిగ్రేషన్ లో మన వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్పేస్తారు. అందులో ఆయన అమెరికా అని అందరికి చెప్పి ఇట్లా వెళ్ళాడు. అమెరికా వెళ్తే కనుక వీళ్ళందరూ అమెరికాలో వాళ్ళు అలర్ట్ అయిపోయి ప్రైవసీ ఉండదు. ఇప్పుడు అమెరికాలో లోకేష్ ఓ రకంగా చెప్పాలంటే అమెరికా బ్రిటన్లలో మనోళ్ళు వెళ్ళకపోవడం బెటర్. రోడ్ల మీద మనోళ్ళు తగులుతారు ఎక్కడో చోట. వీళ్ళు ప్రైవసీ ఎంజాయ్ చేయడానికి ఉండదు. ఇటలీకి అయితే మనోళ్ళు తక్కువే ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. రెండోది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు తిరిగి రావచ్చు. మన వాళ్ళు అంటే సెలబ్రిటీలకు ఎట్లుంటదంటే మన రోజు చూస్తారు ఎగబడిపోయే జనం మీద పడిపోయే జనాన్ని చూస్తూ ఉంటారు. దాని నుంచి రిలాక్సేషన్ కోసం వెళ్తారు. ఆ రిలాక్సేషన్ దగ్గరికి వెళ్ళే ఆ సెంటర్లు అందుకోసం విదేశాలు వెళ్ళేది. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు కనుక ఏ హైదరాబాద్ లోనూ పోనీ ఆటవిడి పని ఏ గండిపేటకు పోతే అందరూ మళ్ళీ అక్కడ ఎగబడతారు, లేదా బెంగళూరు పోయినా ఎగబడతారు. కాబట్టి ఎక్కడ తమని గుర్తించని చోటుకి వెళ్ళడానికి చూసుకుంటారు. ట్రీట్మెంట్ ఉండాలి, ఏ గొడవ లేకుండా ఉండాలి. అంటే అక్కడ ఏదో బాగా సుపరిచితులైనటువంటి వాళ్ళు ఎవరో రిసీవ్ చేసుకుంటారు, రిలాక్స్డ్ గా కూర్చోడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. వాళ్ళు అపర కోటీశ్వర్లు అయ్యి ఉంటారు. అట్లాంటి వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోతారు. అంతవరకే జరుగుతుంది. అట్లాగా వెళ్ళటం అనేది ఎందుకు కోరుకుంటారంటే ప్రైవసీ కోసం. ఆ ప్రైవసీని భంగపరుచుకోవడం ఇష్టం లేక చెప్పకపోయి ఉండొచ్చు. అంటే జగన్ గారు లండన్ వెళ్ళిన తర్వాత అక్కడ కలిసిన ఇవన్నీ ఫోటోలు అయితే బయటకు వచ్చినాయి. చాలా మంది అమెరికాలో బాబు గారు ఎక్కడ ఉన్నారని ఆయన అడ్రస్ కోసం జల్లిడి పెట్టినా ఎక్కడ దొరకలేదంట దాదాపు ఈ 4-5 రోజులు కూడా. అది కూడా చాలా ఇది వచ్చినాయి, సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. ఎందుకంటే అమెరికాలో మన తెలుగు సంఘాలు కూడా చాలానే ఉన్నట్టున్నాయి కదా రకరకాల. వాళ్ళందరూ కలిసే ప్రయత్నం చేస్తే అసలు కనీసం ఆయన అడ్రస్ దొరకలేదు, ఆయన జాడ దొరకలేదు. తర్వాత ఆయన ఇటలీ వెళ్ళి ఉంటారు, దిగి ఉంటారు అనేది అసలు ఇటలీ ఎందుకు వెళ్ళారు, ఏ మనీ రాజకీయాలు ఏమన్నా చేస్తున్నారా, అక్కడి నుంచి ఏమన్నా డబ్బు తరలించే ప్రయత్నం చేస్తున్నారు, ఈ చర్చ అంతా నడుస్తుంది మళ్ళీ. అది వెర్రితనం జరుగుతుంది. వైసీపీ వాళ్ళది ఇట్లా కంటైనర్లతో డబ్బులు పట్టుకెళ్లారు అన్నట్టే చంద్రబాబు నాయుడు మీద వీళ్ళు అట్లాంటి అభియోగం. ఇక్కడ మనీ లాండరింగ్ చేసేటటువంటి వాడు ఇటలీకి వెళ్ళి ఎందుకు చేయాలి? ఇటలీలో ఏం ప్రైవసీ ఉంది? ఇటలీలో సిస్టమేటిక్ గానే ఉంటుంది, ఎట్లా పడితే అట్లా ఉండదు. ఇకపోతే అక్కడ ఇటలీలో మాఫియాలను కలిసి డబ్బుల గురించి మాట్లాడతారా వెళ్ళి? అది ఓ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన, ఇంకోటి కేంద్రంలో కీలకమైన భాగస్వామిలో ఉన్నటువంటి ఆయన మాఫియా దగ్గరికి వెళ్ళాలా? ఒకవేళ చేయదలుచుకుంటే ఏం లేదు, మనకి చదువుకున్న మూర్ఖులు ఎక్కువయ్యారు. ఆ మధ్యన ఎన్నికలకు ముందు కూడా మనం కూడా మాట్లాడుకున్నాం, లోకేష్ గారి మీద కూడా ఇలాగే కొంచెం వైరల్ అయింది. ఆయన కూడా విదేశాలకు వెళ్ళారు, ఎలక్షన్ ముందు డబ్బులు తరలించడానికి 4 రోజుల నుంచి కనబడలేదు, మంగళగిరిలో కూడా లేరని కొంచెం అడవాడు జరిగింది. తర్వాత ఏమీ లేదని తెలియదు, అది ఎంత వాస్తవం ఇప్పుడు తెలియదు. ఇప్పుడు కూడా అటువంటి అంటే రేపు పొద్దున్న ఎన్నికల తర్వాత ఫలితాలు అటు ఇటు అయితే ఒక 10 మంది 20 మంది ఎమ్మెల్యేలు కొనడానికి ప్రిపేర్ అవుతున్నారని ప్రచారం కూడా చేస్తున్నారు. అవన్నీ సొల్లి కబుర్లు అండి. ఇప్పుడు కొనాలంటే 10-15 మందిని కొంటే ఏమవుతుంది? అది ఇప్పుడు లెక్కనైతే జగన్ కొనలేడా? అదే కదా. కాబట్టి ఏం కాదు. ప్రాక్టికల్గా ఏంటంటే ఒకళ్ళ ఇప్పుడంతా ఒక మైండ్ గేమ్. జగన్ని బద్నాం చేయడానికి తెలుగుదేశం టీం ప్రయత్నించింది, చంద్రబాబుని బద్నాం చేయడానికి వైసీపీ టీం ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియా గులగాళ్ళ గోల తప్పించి ఎవరు పనాలు చేసుకుంటారు. ఎవరు సొద్దపోసలు కాదు, ఎవరు డబ్బులేమి ఖర్చు పెట్టకుండా లేరు. ఇద్దరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎన్నికల్లో. అదేమి ఆకాశంలో చూడబడే డబ్బులేం కాదు, అది అక్రమంగా సంపాదించుకునేటువంటి డబ్బులే. కాబట్టి ఇందులో ఎవరు సొద్దపోస, ఎవరు నీతివంతుడు, ఎవరు మంచోడు అని చెప్పడానికి ఏం లేదు. నైతికమా అనైతికమా అని చెప్పడానికి ఏం లేదు. రెండు అనైతికమే. అట్ ద సేమ్ టైం ఒకళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంకొకళ్ళు చేస్తాం అనేటటువంటి పేరుతో ఎదురు చేయడము సహజమే. దీన్ని మనం ఏం చేసేది లేదు, వ్యవస్థ అంతా అట్ట తగలడింది. కాబట్టి ఈ చదువుకున్నటువంటి మూర్ఖులు తయారు చేస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా పోస్టులే విచిత్రం, అంత మించేది. ఇద్దరు రాజకీయాలు చేస్తారు, ఎవరు పూజలు చేయరు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సీట్లు తగ్గితే ఏం చేయాలనే ప్రిపరేషన్ ఏమన్నా బాబు గారు విదేశాలు వెళ్ళి చేస్తారా? అసలు అది సాధ్యం అవుతుందా? సీట్లు తగ్గితే ఏముంటుందండి, ఓడిపోయినట్టు అవుతుంది. ఇంకా దాంట్లో ఏం ప్రిపరేషన్ చేస్తారు? అక్కడికి వెళ్ళి అక్కడ ఏమన్నా ఇట్లే ప్రధానమంత్రి ఏమన్నా మాట్లాడితే ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో ప్రాక్టికల్ ఆడి కూర్చుని ఏం చేస్తారు? అప్పుడు ఏం చేయాలా? ఒకవేళ సీట్లు తగ్గుతాయి, అవతల కోల్చాలంటే అది ముందైతే ప్రభుత్వం అవతల ఏర్పాటు చేయాలి. అప్పుడు జగన్ ఏర్పాటు చేశాక నువ్వు చీల్చుకోవాలి. అది ఎప్పుడు పార్టీలకు ఒక అంచనా ఉండదా? మనకి ఇన్ని సీట్లు వస్తాయి, ఇప్పుడు వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గర 2 ఏజెంట్లు ఉంటారు, వాళ్ళకో లెక్కలు ఉంటాయి, కొన్ని లెక్కలు తెప్పించుకుంటారు. దాని మీద ఒక ప్రిపేర్గా ఉండరా బాబు గారు? అప్పుడు ఆ పోలింగ్ బూత్ ఏజెంట్ లోపల వెనకాలకు వచ్చింది, మనం ఓట్లేస్తుంది చూసి లెక్క చెప్పాలి. అంటే మామూలుగా ఐడియా వస్తుంది కదా, మన ఓటర్లు ఎంతమంది వచ్చారు, ప్రత్యర్థి ఓటర్లు, వైసీపీ ఓటర్లు ఎవరు, టీడీపీ ఓటర్లు, ఒక ఐడియా రాదా వాళ్ళకి? ఈ సర్వేలన్నీ ఎందుకు? అయ్యి ఎవరికి తెలియదు, అనుకోవడమే.
ఇవన్నీ మనకే పడుతున్నాయిలే అనుకోవడం తప్పించి ఎవరికి ఏం తెలియదు. అట్లా తెలిస్తే అసలు ఎగ్జిట్ పోల్స్ గురించి ఎంత ఉత్కంఠ ఎందుకు ఉంటుంది? మనం పడిపోయామంటారు, మనం గెలిచామని అనుకుంటారు. అక్కడ బేసిక్ గా నాకు తెలిసి ఏం లేదు, మైండ్ పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఇప్పటికి 100 కొద్ది వ్యూహాలు రోజు చేసి బోరు కొట్టేసి కాస్త రిలాక్స్ అవుదాం అనుకున్నారు. కుటుంబాలతో సహా వెళ్ళిపోయారు. అటు లోకేష్ అయినా ఇటు ఈయనైనా. అంతకు తప్పించి నాకేం కనిపించట్లేదు. షర్మిల కూడా వెళ్ళిపోయారంటగా అమెరికా. అంతే అయి ఉంటుంది. వీళ్ళందరూ విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఉండి రాజకీయాలు నడిపేది అయితే ఏముండదు. అంతే ఏముండదు. కానీ టూర్ ఈసారి 30 వరకు ఏదో అన్నారు, కానీ ముందే 27వ తేదీకే ముందు వచ్చేస్తున్నారు ఇద్దరు నాయకులు అని కూడా షెడ్యూల్ ఏదో చేంజ్ చేసుకున్నారు అనేది కూడా తెలియదు. అదైతే నాకైతే ఐడియా లేదు. ముందు వచ్చి అంటే గెలుపోవటముల మీద ఏమన్నా లేదంటే ఎగ్జిట్ పోల్స్ గురించే ముందు వస్తున్నారా అనేది మరి దాని మీద అయితే నాకు ఐడియా లేదు. రైట్, చూద్దాం. మొత్తానికి విదేశాలు వెళ్ళిన నాయకుల మీద జరుగుతున్న రాజకీయం వెనక రచ్చ అంటే నిజంగా ఈయన ఇటలీ వెళ్ళారా లేదంటే ఆయన నెదర్లాండ్ దిగారా, ఏం జరగబోతుంది, దీని వెనక ఏమన్నా రాజకీయాలు చేస్తున్నారు అక్కడ ఉండి విదేశాల్లో, లేదంటే ప్రశాంతంగా అటు విడుపు కోసం వెళ్ళారా? చూద్దాం ఈ ప్రచారాల వెనుక అసలు కోణం ఏంటో.